నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో 4వ రోజు అనేక కార్యక్రమాలతో అలరించిన ధ్యాన మహాయజ్ఞం. ధ్యానులను విశేషంగా అలరిస్తున్న సావిత్రి పుత్ర రారా పాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో పిఎంసి ప్రపంచంలోనే నెంబర్ 1 ఛానల్ అవుతుందన్న పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు. ధ్యాన మహాయజ్ఞం వంటి మహత్కార్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్న స్వామి వెంకటరామిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, విశ్వశాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో వైభవపేతంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో 4వ రోజు కార్యక్రమాలు ధ్యానులకు మంచి ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ధ్యాన మహాయజ్ఞంలో 4వ రోజు విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అఖండ సామూహిక మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ ఆస్థాన విద్వాంసులు వయోలిన్ గణేష్ బృందంచే నిర్వహించిన సామూహిక అఖండ సంగీతనాద ధ్యానంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా 3 గంటల పాటు అఖండ ధ్యానం చేశారు. పిఎంసి ఛానల్ నిర్వహణలో తిరుపతిలో విజయవంతంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీపై రూపొందించిన సావిత్రి పుత్ర రారా అనే పాట ధ్యానులను విశేషంగా అలరిస్తుంది. ధ్యాన మహాయజ్ఞంలో త్రినేత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సావిత్రి పుత్ర రారా పాటకు అనుగుణంగా అద్భుతంగా కోలాట నృత్య ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. ఈ సాంగ్ ప్రతి ఒక్కరిని అది విశేషంగా ఆకట్టుకుంది. సావిత్రి పుత్ర రారా
ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఛానల్ నిర్వహణలో తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 4వ రోజు కాళహస్తి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ, రాయచోటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డి సతీష్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ, పిరమిడ్ అంటే పరమాత్ముడి భౌతిక దేహం అని తెలిపారు. పిరమిడ్లో ధ్యానం చేస్తే అజ్ఞానం దగ్ధమవుతుందని, శరీరంలోని కణాల శుద్ధి జరుగుతుందని వివరించారు. అనంతరం మాట్లాడిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డి సతీష్, ప్రపంచ గమనంలో అన్ని అపశృతులు నెలకొన్నాయన్నారు. మనుషుల ఆలోచనలో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు యోగులు, పత్రిజీ లాంటి వారు ధ్యాన మార్గాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ప్రపంచం మొత్తం ప్రేమ జగతి కావాలన్నదే పిఎస్ఎస్ఎం లక్ష్యమన్నారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శివ, డి సతీష్లను పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబులు ఘనంగా సన్మానించారు. మనం గనుక గమనించడంలో నిష్ణాతులమైతే, మాస్టరీ అయితే మనకు సంపూర్ణమే ఎరుకొస్తుంది. ఆయామే ఈ జీవుడే జీవాత్మని, ఈ జీవుడే పరమాత్మని ఎరుక సంపూర్ణంగా వస్తుంది. అందుకోసం ధ్యానం యొక్క ఎసెన్స్ ఏమంటే గమనించడము. అందుకు శ్వాస అని చెప్తున్నాము. శ్వాస అనుకున్నది ఇంపార్టెంట్, ధ్యాస, సాక్షిగా ఉండడము. మనం ధ్యానంలో కూర్చొని ఎరుకలో ఉంటున్నామా, నిద్రలో పోతున్నామా? ధ్యానానికి నిద్ర తేడా ఏమిటి? నిద్రలో మనల్ని మర్చిపోతాం. బట్ ధ్యానంలో ఏంటి? నీ మనసు శూన్యం చేసుకొని నీ శరీరాన్ని మర్చిపోయి బట్ సంపూర్ణమైన ఎంప్టీ స్టేట్. చూడండి, బుద్ధుడు ఒక సింబల్ పెట్టారు. బుద్ధుడు ఏం పెట్టాడు? ఒక సింబాలిక్. ఇలా ఒక చెయ్యి, ఇలా ఒక చెయ్యి పెట్టాడు. దీని అర్థం ఏంటి? బుద్ధుడు ఒక పరమ జ్ఞాని ఇలా చేయి చూపించాడు. దీని అర్థం ఏంటి? మనం ఏం చెప్తున్నాం? మనము సత్యమేవ జయతి అంటున్నాం. ఏమిటి సత్యం? ఎప్పటికీ శాశ్వతమే సత్యం అంటాం. ఏమిటి శాశ్వతంగా ఉన్నది? శూన్యము. నిన్న రాఘరావు సార్ చెప్పారు కదా, ఏం చెప్పారు? శూన్యమే శాశ్వతము, శూన్యమే సత్యము. శాంతి ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి స్వర్ణమాల పత్రి మేడం గారికి నమస్కరించుకుంటూ, ఇంత అద్భుతంగా 7 days ప్రపంచ శాంతి కొరకు తిరుపతిలో చేయాలి, ఇంత పెద్ద ప్రోగ్రాం అని స్టార్ట్ చేసినటువంటి పిఎంసి టీంకు, దానికి ఇనిషియేట్ తీసుకున్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా నా అభినందనలు. ఎందుకంటే పిఎస్ఎస్ఎం గత 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అయితేమి, ప్రపంచవ్యాప్తంగా అయితేమి కొన్ని వందల వేల అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకు నిర్వహించుకుంటున్నాం అంటే మనందరికీ తెలిసిన విషయం. మరి కొంచెం ఎలాబొరేటెడ్గా ఇవాళ ప్రపంచ గమనాన్ని చూస్తే అన్నీ అపశృతులై ఉన్నాయి. అందుకోసమే యోగులు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. పత్రిజీ గారు అయితే ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యోగులు ఇక్కడ ట్రీట్మెంట్ కావాలి, అప్పుడే ఈ అపశృతి శృతి అవుతుంది అని చెప్పేసి మనకు ధ్యాన మార్గాలు, ఎన్నెన్నో ధ్యాన మార్గాలు, ఏవైనా కూడా ఒక అద్భుతమైన గమ్యానికి తీసుకుని వెళ్ళేదానికే ఇన్ని పద్ధతులు మనకు నేర్పించారు, తెలియజేశారు. అందులో భాగంగా మరీ ముఖ్యంగా పిఎస్ఎస్ఎం ద్వారా ర్యాపిడ్గా మన ప్రయాణం సాగుతూ ఉంది. సో అందులో భాగంగా ఎక్కడికక్కడ పిరమిడ్లు అయితే ఏమి, ఆశ్రమాలు అయితే ఏమి, కార్యక్రమాలు అయితే ఏమి, ముఖ్యంగా వెజిటేరియన్ ర్యాలీస్ అయితే ఏమి, ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ర్యాపిడ్గా జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఛానల్ నిర్వహణలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అత్యంత ఘనంగా జరుగుతోంది. ధ్యాన మహాయజ్ఞంలో 4వ రోజు పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేత్ బాలకృష్ణ, పులి రామ్మోహన్ రావు, బండి శ్రీనివాసరావు, డైరెక్టర్లు కృష్ణమోహన్, మహేశ్వరి, సంగీత బాబు, ఆనంద్ ప్రసాద్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిఎంసి ఛానల్ అభివృద్ధికి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరిగేందుకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మాట్లాడిన పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిబాబు ఆధ్యాత్మిక ప్రపంచంలో పిఎంసి ప్రపంచంలోనే నెంబర్ 1 ఛానల్ అవుతుందని పత్రిజీ ఆనాడే చెప్పారని, ఇప్పుడు అది నిజమైందన్నారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిఎంసి ఛానల్ గత 8 సంవత్సరాలుగా దూసుకుపోతుందన్నారు. పిఎంసి ఛానల్ వాణిజ్యపరమైనది కాదని, సత్యదర్శనం కోసమే పిఎంసి అని పత్రిజీ చెప్పారని గుర్తు చేశారు. అనంతరం మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ధ్యాన జగత్ కావాలంటే పిఎంసి ఛానల్ని కాపాడుకోవాలన్నారు. పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ మాట్లాడుతూ పిరమిడ్ మాస్టర్లు 20 సంవత్సరాలు చేసిన ధ్యాన ప్రచారం పిఎంసిలో ప్రసారం చేసిన 2 వీడియోల ద్వారా లక్షలాది మందికి చేరువవుతుందన్నారు. కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్ల వీడియోలు పిఎంసిలో ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత మాట్లాడిన పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పిఎస్ఎస్ఎంలో తాను ఒక సేవకుడునని తెలిపారు. తాను చేయగలిగిందంతా చేస్తానని చెప్పారు. ధ్యానం మహాయజ్ఞం ఇంత అద్భుతంగా జరుగుతుండడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. 8 సంవత్సరాలు పత్రి గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మీ అందరి మా అందరి సహకారంతో ఈ పిఎంసి ఇక్కడ నిలబడింది మాస్టర్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి పిరమిడ్ మన ఛానల్, పిఎంసి పిరమిడ్ మదర్ ఛానల్, పిరమిడ్ అమ్మ ఛానల్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అలా కుదిరిందనమాట మీకు. ఎందుకంటే ఈ మన పిఎంసి ఎంత ఆప్యాయంగా మన ముద్దు బిడ్డ అయిందంటే ఊహించలేము. పత్రికారు ఇచ్చిన ఒకే ఒక కాన్సెప్ట్, ఆయన ఇచ్చినటువంటి 9 జ్ఞాన నవరత్నాలు, 18 ఆదర్శ సూత్రాలు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పీసెస్ఎం మూమెంట్కి అంకితం అవుతూ నాకున్నటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా పూర్తిగా వదిలేసి దాదాపు గత 15 సంవత్సరాల నుంచి విస్తృతంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొన్ని వందలాది సెంటర్లు పెడుతూ వేలాది మందిని ధ్యానమిత్రులుగా తయారు చేస్తూ ప్రయాణం చేస్తున్న సమయంలో ఎంత చేసినా వెనక్కి తిరిగి చూస్తే కనిపించింది ఏమీ లేదు. ఒక సంవత్సరంలో 330 ధ్యాన కేంద్రాలు పెట్టడం జరిగింది. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. 2010లో పత్రిజీ గారి నోటి వెంట విన్నాను. నాలో తపన, నేను ఒక చిన్న పేపర్లో ఒక కొటేషన్ చూసి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చదివి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏలూరు రాధా మేడం వాళ్ళ దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నాను. నాకు ధ్యానం అందించిన ధ్యాన గురువులు వాళ్ళు. అలాగే మరి ఒక పేపర్లో చిన్న కొటేషన్ చూసి నేను ధ్యానంలోకి వచ్చాను. అదే ఒక టీవీలో ఒక స్క్రోలింగ్ వస్తే ధ్యానం గురించి ఎంతమంది శాకాహారులు అవుతారు, ఎంతమంది ధ్యానం నేర్చుకుంటారు అని లోపల తపన ఉండేది. ఆ తపనను గుర్తించిన గురువు ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. జగన్నాథ్ గట్లో 3 డేస్ ప్రోగ్రాంలో మేలో సార్ చెప్పారు, మనకు ఒక టీవీ వస్తుంది, చప్పట్లు కొట్టండి అన్నారు. మాస్టర్స్, ఈవేళ మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫిజికల్గా లేరు. ఈవేళ పిఎంసి ఛానల్ మన గురూజీ ఎందుకు పెట్టారు 2017లో. రాబోయే కాలంలో పిఎంసి ఛానల్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే స్లోగన్ చెప్పామో ధ్యాన జగత్ కావాలంటే పిఎంసి ఛానల్ పెట్టాలి, దాన్ని మనం అందరం కాపాడుకోవాలని చెప్పేసి పెట్టారు మాస్టర్స్. మరి ఆ ఛానల్ పెట్టినప్పుడు మనం అందరం కూడా గురూజీ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఒకటే అనుకున్నాం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళైతే మనకు ఆధ్యాత్మికంగా పునర్జన్మించినటువంటి తండ్రి ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒకప్పుడు పత్రికారు వీడియో ఒక ఛానల్లో చేయాలంటే ఒక 15,000 20,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు వీడియోస్ ఉచితంగా పిఎంసిలో ఉన్నాయి. ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీలో ఎంతోమంది పిఎంసిలో మీ నాలెడ్జ్ని జ్ఞానాన్ని ఇచ్చారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే చాలా షార్ట్ టైంలో ఈ యజ్ఞం చేయడం జరిగింది. మరి కొన్ని వేల మంది వచ్చారు. మొన్న చంద్రశేఖర్ గారు అన్నారు చాలా బాగా వచ్చారు, మరి చాలా అద్భుతంగా జరుగుతుంది అంటే నేనేం చెప్పానంటే, సార్ దట్ ఈజ్ పవర్ ఆఫ్ మీడియా సార్ అన్న. వాటర్ లాగా ఉండేటువంటి బాటిల్లో పత్రి సార్ చేసిన పని ఏంటంటే సింపుల్గా మూత తీసినాడు. మూత తీసి ఈ నీళ్లను అన్ని మహాసముద్రాలు కలిపి ఏడైతే కలుస్తుందో ఆ మహాసముద్రంలో కలిపేసిండు సారు.
ఈ బాటిల్ కాదు, ఈ బాటిల్ కాదు, నువ్వు యు ఆర్ అన్లిమిటెడ్, యు ఆర్ ఇన్ఫైనైట్, నువ్వు అనంతము, అనంతమైన శక్తి నువ్వు. ఎక్కడో తాడిపత్రి, ఆ తాడిపత్రిలో ఒక కాలనీ, అదొక అనంతపురం జిల్లా. అక్కడి నుంచి ధ్యాన కేంద్రంలో నా జీవితం ప్రారంభమైతే తిరుపతి పుణ్యక్షేత్రంలో పిఎంసి ఛానల్ ధ్యాన మహాయజ్ఞం వంటి మహత్కార్యాన్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు స్వామి వెంకట్రామిరెడ్డి. పిఎంసి నిర్వహణలో తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో స్వామి వెంకట్రామిరెడ్డి పాల్గొని ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. విశ్వశాంతి కోసం పిఎంసి ఛానల్ చేసిన కృషి ఎంతో గొప్ప విషయమని ప్రశంసించారు. మిగతా ఛానళ్ల వారు కూడా దీనిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పిఎంసి ఛానళ్లు ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇటువంటి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ విశ్వశాంతి కోసం పాటుపడాలని కోరారు. విశ్వశాంతి కోసం ఇంత మహాయజ్ఞాన్ని తలపెట్టి ఇందులో నన్ను కూడా ఒక సమిధలాగా ఆహ్వానించిన శ్రీ జక్కా రాఘవరావు గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ పిఎంసి ఛానల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది, ఎంతోమంది కూర్చున్న వాళ్ళలో, అతిథుల్లో కానీ, ఇక్కడ స్టేజ్ మీద చూసిన వాళ్ళలో కానీ అనేక మంది మహానుభావులు, మహర్షులు, యోగులు, మౌనులు, ధ్యానులు, అంటే ప్రతిదినం వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీ అంతటి వారి ముందు నేను కూర్చొని చెప్పగలిగినంత అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు. ఈ అవకాశాన్ని సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఆయన కొలువై ఉన్న తిరుమల అంటే తిరుపతి గోవిందరాజపురం అలిపిరి పాదాల దగ్గర నాకు ఈ అవకాశం కల్పించాడు. అంటే స్వామివారు తలుచుకుంటే ఒక పామరుణ్ణి, ఎటువంటి విజ్ఞానం లేని వాణ్ణి ఎక్కడైనా కూర్చోబెడతాడు, 10 మంది వినేటట్టుగా చేస్తాడు. అదే ఆయన తలుచుకుంటే నా అనే అహం పెరిగితే పైన ఉన్నవాన్ని కూడా అధపాతాలని దొక్కేస్తాడు. లేకపోతే నా వంటి సామాన్యుడు చెప్పడానికి ఇక్కడ కూర్చోవటము, మీ అంత అంది మహానుభావులు వినటము, ఇది కేవలం స్వామివారి దయ వలన, కృప వలన జరగడమే తప్ప ఇందులో నాదంటూ ఏమీ లేదు. విశ్వశాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఘనంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ ఏవీలు ప్రదర్శించి వాటిపై ధ్యానులకు చక్కగా అవగాహన కల్పిస్తున్నారు. ధ్యాన మహాయజ్ఞంలో 4వ రోజు పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఏవీని ప్రదర్శించారు. అనంతరం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాల గురించి ట్రస్ట్ సభ్యులు వివరించారు. తాము చేస్తున్న శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం గురించి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఆ తర్వాత ప్రదర్శించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఏవి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఒక మెగా ప్రాజెక్టు అని, 2000 మంది ఒకేసారి ధ్యానం చేయవచ్చునని తెలిపారు. ప్రకృతి ఒడిలో ఎంతో అద్భుతంగా పిరమిడ్ రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. ఈరోజు మేమంతా ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడిన ప్రతి ఒక్కరం కూడా ప్రొద్దుటూరులో నిర్మాణం అవుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అనే అత్యద్భుతమైన పిరమిడ్ నిర్మాణానికి మరి సారు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి మేము ఆ ట్రస్ట్ని, ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు మీ ముందర నిలబడి ఉన్నాం మాస్టర్స్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రస్తుతం రాయలసీమలో మెగా ప్రాజెక్ట్ అండి. 108x108 అడుగుల నిర్మాణంతో దాదాపు 2000 మంది ఒకేసారి కూర్చొని అత్యద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు. పత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంటారు. వారి అవకాశం అనుగుణంగా వాళ్ళు మారి ఆ కార్యక్రమం ఎప్పుడైతే జయప్రదం చేస్తారో వారికి ఈ భూమి మీద పునర్జన్మ అని పత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి పత్రి గారికి. వారి ఆలోచనకు అనుగుణంగా కాకుండా నేను మాత్రమే అని ఎప్పుడైతే అనుకుంటాం, ఇందాక రమణ గారు చెప్పారు, ఏది చేసినా కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అది వారి వరకే, అంటే ఇది వారి ద్వారా జరగబడుతుంది ఎప్పుడైతే అనుకుంటామో మన జీవితం ధన్యమవుతుంది. ఇది నాది అనుకుంటామో అనగదొక్కబడుతుంది అనే ఉద్దేశంతో కూడా రమణ గారు చెప్పారు. ఒకసారి గట్టిగా అండి రమణ గారు గట్టి క్లాప్స్ అండి.
పిఎంసి నిర్వహణలో తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల ప్రసాద్ బృందంచే నిర్వహించిన సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం అందరినీ ఆకట్టుకుంది. ధ్యాన మహాయజ్ఞంలో 4వ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానరత్న డాక్టర్ పిప్పల ప్రసాద్ బృందం సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిప్పల ప్రసాద్ అద్భుత సంగీతంతో గీతాలతో ధ్యానులకు ఉర్రూతలూగించారు. తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో అనేక మంది ప్రముఖులు గురువులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ధ్యాన మహాయజ్ఞంలో శ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ బోధనల గురించి, అలాగే ధ్యాన విశిష్టత, ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం శ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రిని ఘనంగా సన్మానించారు. ఎన్నో సంవత్సరాలు సత్యాన్వేషణ చేసి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఆఖరి సమయంలో కూడా ధ్యానాన్ని మించినటువంటిది లేదు. ఋషులు ఎంతోమంది తపస్సు చేశారు, వాళ్ళ జీవిత సత్యాన్ని చెప్పారు. జీవితం అంటే ఎలా ఉంటుంది, దీని యొక్క పరమార్థం ఎలా ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు, ఆనందంగా ఉండడానికి మార్గాలు ఏమిటి, ఇవన్నీ ఋషి ప్రోక్తంగా తయారైంది. కేవలం గడ్డం ఉండి శిఖా దండ కమండలాలు ఉంటేనే ఋషులు కాదు. ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానం మీద, వాడు సుఖంగా ఉండటం మీద ఆలోచించిన ప్రతి వ్యక్తి ఋషే. ఋషులు అనేటువంటి వాడు ప్రత్యేకం ఇలా ఉంటేనే ఋషులు అనేటువంటిది ఏం లేదు. నాకు ఉదయాన్ని అనిపించింది, ఒక మహర్షి గురించి చదువుతుంటే ఆ గొప్ప మహర్షి అత్రి మహర్షి. ఆ అత్రి మహర్షికి పత్రి మహర్షికి చాలా దగ్గర సంబంధం ఉందనిపించింది.